జనసేనలోనే ఒక అలజడి మొదలైంది. జనసేన నేతలే తప్పుడు ప్రచారం చేస్తున్నారట. అలాంటి తప్పుడు ప్రచారం చేయొద్దు, అలాగే దాన్ని నమ్మొద్దు అంటూ అధికారికంగా జనసేన పార్టీ ఒక లేఖ రిలీజ్ చేసింది. అది కూడా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం, పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేరుతో ఒక కీలక ప్రకటన జారీ అయింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏ నిర్ణయమైనా పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనుసన్నల్లోనే జరుగుద్ది. క్షేత్రస్థాయిలో కొందరు తమను పార్టీ ఎంపిక చేసింది, లేదంటే తామే పోటీ చేయబోతున్నాం అని చెప్పేసుకుంటున్నారు చాలామంది. అలాంటి ప్రచారంలో వాస్తవం లేదు, దీన్ని ఎవరు విశ్వసించొద్దు, నమ్మొద్దు అంటూ ఒక లేఖ అయితే రిలీజ్ అయింది. అంటే ఒక రకంగా జనసేనలోనే ఎవరికి వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేసుకుంటున్నారు. కొంతమంది అంటే ఇక్కడ తప్పుడు ప్రచారం అని అనడానికి కూడా లేదు, ఎందుకంటే చాలామంది నమ్మకంతో ఉంటారు. ఇక్కడ దీనికి నేనే, ఇంక నేను తప్ప ఎవరున్నారు, ఖచ్చితంగా నాకే వస్తుంది అనేది. కాకపోతే వాళ్ళు అలా ముందుగా ప్రచారం చేసుకోవడం వల్ల జనసేనకు ఒరిగేది ఏముండదు. ఎందుకంటే జనసేనలో ఉంటే ఒకళ్ళిద్దరు అభ్యర్థులు ఉంటారు, వాళ్ళకి కూడా అక్కడ తెలుస్తుంది. కానీ అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉంటారు, వాళ్ళు మీరు ప్రచారం చేసుకుంటున్నారేంటి, ఈ సీటు మాదని వాళ్ళు కూడా అనుకోవచ్చు. అక్కడ క్లాష్ వస్తుంది. అంటే ఇప్పుడు ఈ లేఖ విడుదల చేయడం వెనక కారణం ఏంటంటే, జనసేనలో నేతలు చేసుకుంటున్న ప్రచారాన్ని కట్టడి చేయడంతో పాటు తెలుగుదేశం పార్టీ నేతలకి అక్కడ ఇబ్బంది కలగకుండా చూసే ప్రయత్నం కూడా ఈ లేఖ వెనక సారాంశం. అందుకని ఇలాంటి ప్రచారాలు చేయొద్దు, ప్రచారాలని నమ్మొద్దు అనేది. ఎందుకంటే ఎవరి కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంటుంది. నిజంగా మూడో వంతు స్థానం తీసుకున్నా సరే, మూడో వంతు స్థానాలను త్యాగం చేయడానికి టీడీపీ రెడీగా ఉందా లేదా అనేది ఒకటి, ముందు అన్ని స్థానాలు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందా లేదనేది కూడా ఒకటి. అందుకే ఈ లోపల సడన్గా ముందు ఈ గ్రౌండ్ లెవెల్లో వచ్చే గందరగోళాలు, ఇప్పుడు నిన్న కూడా ఆయనకి ఒక ఎమ్మెల్యే సమక్షంలోనే గొడవలు జరిగినాయి, జనసేన ఎమ్మెల్యే సమక్షంలోనే. అంటే గ్రౌండ్ లెవెల్లో ఏ స్థాయిలో విభేదాలు ఉన్నాయో టీడీపీకి జనసేనకి మధ్య అనేది ఓపెన్గా అర్థమవుతుంది. అవన్నీ చూసినప్పుడు ఇలాంటి లేఖలు అయితే వస్తాయి, మీరెవరు ప్రచారాలు నమ్మొద్దు, మీరేం ప్రచారం చేయొద్దు అనేది. అంటే కూటమిలో ఖచ్చితంగా మనస్పర్ధలు ఉన్నాయి అనేది ఓపెన్, అందులో నో డౌట్. టీడీపీ జనసేన సఖ్యతగా ఉంది మొత్తం రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో అని అనుకోవడానికి అయితే లేదు ఎట్టి పరిస్థితుల్లో. చాలా చోట్ల విభేదాలు ఉన్నాయి, ఇంకా ముందు ముందు చాలా బయటపడతాయి. కాకపోతే వాటిని కట్టడి చేసే ప్రయత్నం అయితే సీరియస్గా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. మరి సక్సెస్ అవుతారు లేదు చూద్దాం.